జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి విద్యాబుద్ధులు చెప్పి మీ ముందు మాట్లాడగలిగే స్థాయికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన మా గురువులందరినీ ఒకసారి స్మరించుకుంటూ ఈరోజు మరి ఒకసారి భారతదేశ భవిష్యత్తుతో మాట్లాడే ఒక అద్భుతమైన అవకాశం నాకు ఈ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్లో కలిగింది. ఎందుకంటే డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ చెబుతుండేవారు, మీ దినచర్యను భారతదేశ భవిష్యత్తుతో కలిసి ప్రారంభించండి అని. కాబట్టి అలాంటి అద్భుతమైన అవకాశం ఈరోజు దొరికింది. నిన్న ఆల్మోస్ట్ ఒక 10,000 మందితో మాట్లాడే అవకాశం దొరికింది హైదరాబాద్లో. కాబట్టి ప్రతిరోజు ఎక్కడ యువతరం దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటాను నేను. ఎందుకంటే భారతదేశం భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంది. మీరు పరిగెడితే దేశం పరిగెడుతుంది, మీరు చతికిలబడిపోతే దేశం చతికిలబడిపోతుంది, మీరు వాట్సాప్లో ఉంటే దేశం వాట్సాప్లోనే ఉంటుంది, మీరు ఫేస్బుక్లో ఉంటే దేశం కూడా కేవలం ఫేస్బుక్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి మన ఫేస్లు ఏదైనా బుక్లో పబ్లిష్ అయ్యే విధంగా మనం మన బిహేవియర్ను చేసుకోవాలి. అటువంటి దిశగా మనం వెళ్ళగలగాలి. అందుకనే ఈరోజు ఆజాదీ కా అమృత మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మీరంతా కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అని నాకు తెలియజేయడం జరిగింది. నేను కూడా 1982లో మీలాగే ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్గా ఎన్ఐటి వరంగల్, అప్పుడు ఆర్ఈసీ అనేవాళ్ళు, ఆర్ఈసీ వరంగల్లో కూర్చున్నాను. ఈరోజు మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి ఈ చరిత్ర ఏదైతే ఉందో, ఈ ప్రయాణం ఏదైతే ఉందో, ఈ ప్రయాణంలో చాలా అనుభూతులు, అనుభవాలు కలిగాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా మీతో ఒకసారి పాలు పంచుకుంటూ దేశం ఏ విధంగా ఉంది, ఏ విధంగా మనం దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్న విషయాన్ని ఈరోజు చర్చించుకుందాం. కాబట్టి ఈ 45 నిమిషాలు ఎవరు కూడా వాళ్ళ వాట్సాప్లు కానీ ఫేస్బుక్ల్లో కానీ వదిలేయండి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ఎప్పుడు కూడా మిమ్మల్ని తల దించుకునేలాగా చేస్తుంది, భారతదేశ పతాకం మిమ్మల్ని తల ఎత్తుకునేలాగా చేస్తుంది. అది గమనించండి మీరు. దట్ ఈస్ ది డిఫరెన్స్. కాబట్టి ఎప్పుడు కూడా జెండాను చూస్తూ మన తల ఎత్తుకొని గర్వంగా భారతదేశాన్ని ముందుకు తీసుకువెళదాం. ఎందుకంటే యువతరం ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ఉండిపోతుంది. సోషల్ మీడియా అన్నది ఎందుకు క్రియేట్ అయిందంటే, ఆ దేశాలలో ఫ్యామిలీ సిస్టమ్ లేదు, ఆ దేశాల్లో మాట్లాడుకునేవాళ్ళు లేరు, ఆ దేశంలో మనలాగా గ్రామాల్లో కూర్చొని రచ్చబండల మీద మాట్లాడుకునే అవకాశాలు లేవు. అందుకనే ఒక కృత్రిమ ప్రపంచాన్ని, ఒక కృత్రిమ కుటుంబాన్ని క్రియేట్ చేశారు. ఆ కృత్రిమ ప్రపంచంలోకి మనల్ని కూడా లాగుతున్నారు. ఎందుకంటే మనం పెద్ద మార్కెట్ కాబట్టి. భారతదేశాన్ని ఎప్పుడూ కూడా ఒక మార్కెట్గా వాడుకుంటాయి ఈ దేశాలు. ఎందుకంటే 141 కోట్ల ఉన్న భారతదేశంలో ఒక చిన్నది మొదలు పెడితే కనీసం అందులో 50% వారైనా కూడా దాన్ని మొదలు పెడితే ఆల్మోస్ట్ 70 కోట్ల మందికి మార్కెట్ దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు ఏదో మన మీద సానుభూతితో మిమ్మల్ని అంతా గొప్పవాళ్ళుగా చేయాలనో ఏమాత్రం మీ మీద ఈ ప్రయోగాలు చేయట్లేదు. మిమ్మల్ని ఎలా బిజీగా ఉంచాలి, వాళ్ళ బిజినెస్ ఎలా పెంచుకోవాలి అన్న దీంట్లో ఇవన్నీ సృష్టించబడ్డాయి. కాబట్టి ఎప్పుడూ కూడా సోషల్ మీడియా అన్నది నేను చెబుతుంటాను, దాన్ని ఉప్పులాగా వాడుకోండి. అమ్మ కొద్దిగా అన్నంలో ఉప్పు వేయగానే ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాం, అమ్మ ఈరోజు ఉప్పు ఎక్కువైపోయింది, నేను తినలేకపోయాను అని. కాబట్టి కొద్దిగా అన్నంలో ఉప్పు ఎక్కువైతేనే మీరు కంప్లైంట్ చేసినప్పుడు దీన్ని కూడా ఉప్పులాగే వాడుకోవాలి. ఎంత కావాలో, ఏ మోతాదులో కావాలో అంత మోతాదులో మాత్రమే వాడుకోవాలి. నీళ్లు ఉన్నాయి కదా అని చెప్పేసి మనం దూకితే అందులో మునిగిపోతాం. అందువల్ల దూకే ముందు ఈత తెలియాలి, దూకాల్సిన అవసరం ఉందా లేదా అని కూడా ఆలోచించుకోవాలి. సో ఎందుకు చెబుతున్నానంటే, మీరంతా ఒక స్వేచ్ఛ కోసం ఇక్కడికి వచ్చారు. అంటే ఇంతకుముందు మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని కంట్రోల్లో ఉంచుకునేవాళ్ళు, మీ మాస్టర్లు మిమ్మల్ని కంట్రోల్లో ఉంచుకునేవాళ్ళు, మీకు ఎప్పుడు ర్యాంకులు రావాలని వాళ్ళు మిమ్మల్ని చూసేవాళ్ళు. కానీ ఒక్కసారి స్వేచ్ఛగా మీరు బయటికి వచ్చారు. స్వేచ్ఛ అంటే ఎప్పుడు కూడా బాధ్యత అని గుర్తుంచుకోండి. ఫ్రీడమ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నా కూడా భారతదేశం యొక్క బాధ్యత పెరిగింది అని మనం నేర్చుకోవాలి. 75 సంవత్సరాలు భారతదేశం యొక్క స్వాతంత్రాన్ని మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈరోజు అంతా పండగలాగా చేసుకున్నామంటే మన మీద ఇంకా బాధ్యత పెరిగింది. 25 సంవత్సరాలు రాగానే దాన్ని సిల్వర్ జూబ్లీ అంటాం. అంటే ఒక వెండి రేఖ మనకు యాడ్ అవుతుంది. అదే 50 సంవత్సరాలు అవగానే గోల్డెన్ జూబిలీ అంటాం. అంటే వెండి బంగారంగా మారుతుంది. ఇప్పుడు 75 సంవత్సరాలు అయింది, అంటే అమృతం. అమృతానికి క్వాలిటీ ఏంటంటే, అమృతం తాగిన వాళ్లకు చావు ఉండదు అంటారు.
అందువల్ల ఈ 75 సంవత్సరాల భారతదేశానికి ఒక అద్భుతమైన భవిష్యత్తు సృష్టించాలన్న ఉద్దేశం మనందరికీ ఉండాలి. అది ఎవరు చేయాలి? కేవలం రాజకీయ నాయకులు చేయాలా, లేకుంటే ప్రైమ్ మినిస్టర్ గారు చేయాలా, ఆరు ముఖ్యమంత్రులు చేయాలా? ఇది ఒకరి బాధ్యత కాదు, ఇది సమిష్టి బాధ్యత. మనం ఎప్పుడైతే అందరం కలిసి నిర్ణయించుకుంటామో ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని, అప్పుడు ఈ దేశం ముందుకు వెళుతుంది. కాబట్టి మన మీద ఉన్న బాధ్యతను గుర్తు చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి బిహేవ్ రెస్పాన్సిబిలీ. ఇందాక కింద వస్తున్నప్పుడు లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది పిల్లలు ఐ థింక్ ఇక్కడికే వస్తున్నారనుకుంటా. ఎప్పుడు కూడా క్యాంపస్లో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఉన్నప్పుడు దేర్ షుడ్ బి పిన్ డ్రాప్ సైలెన్స్. మీలో మీరు మాట్లాడుకోవడానికి ఇది మార్కెట్ కాదు, ఇది ఒక దేవాలయం. దేవాలయంలో మీరు మాట్లాడరలా, చిట్ చాటింగ్ ఉండదు దేవాలయంలో. దేవాలయంలో ఎప్పుడూ భక్తిగా ఉంటాము, కామ్గా ఉంటాము, మనల్ని గురించి మనం ఆలోచించుకుంటాం, భగవంతుని గురించి ఆలోచిస్తుంటాం. కాబట్టి ఇది ఒక దేవాలయం. కాబట్టి దేవాలయానికి వచ్చినప్పుడు దేవాలయంలో మన ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ దేవాలయంలో కూడా అలాంటి ప్రవర్తనే కావాలి. స్వామికి నమస్కరిస్తాం, ఇక్కడ మీ గురువులకు నమస్కరించాలి మీరు, అది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ని నేను చూస్తుంటాను, మాస్టర్లు తప్పుకొని వెళ్లాల్సి వస్తుంది కానీ స్టూడెంట్స్ ఏదో సాధించినట్టు ముందుకు నడుస్తుంటారు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మా అమ్మా నాన్నలు, మా గురువులు. కాబట్టి అటువంటి భక్తితో గనక మనం ఆ దేవాలయంలో ప్రవర్తించగలిగితే మన స్థానం కూడా అద్భుతంగా తయారవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమీ లేదు, మీరు 12th వచ్చేసి ఇంజనీరింగ్లో చేరారంతే, ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఎప్పుడు కూడా విద్యకు వినయం యాడ్ అవ్వాలి, చదువుకు సంస్కారం యాడ్ అవ్వాలి. ఈ రెండు కలిసినప్పుడే ఆ వ్యక్తి ముందుకు వెళతాడు. కేవలం విద్య ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తి పెద్ద గొప్పవాడు కాలేడు. ఒసామా బిన్ లాడెన్ కూడా ఇంజనీరింగ్ చదివాడు, కానీ వినయం లేదు, సంస్కారం లేదు. కాబట్టి ఆలోచనలన్నీ కూడా డిస్ట్రక్షన్ మీద ఉన్నాయి. ఎవరికైతే వినయం ఉంటుందో, ఎవరికైతే సంస్కారం ఉంటుందో వాళ్ళు కన్స్ట్రక్షన్ దిశగా ముందుకు వెళతారు. కాబట్టి మీరందరూ కూడా కన్స్ట్రక్టివ్గా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఆలయంలో ఇంకో చిన్న 2 ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలను కూడా రోజు మీరు విజిట్ చేయాలి. ఏంటి ఆలయాలు? ఒకటి లైబ్రరీ, ఇంకొకటి మైదానం. ఈ 2 కూడా మనకు ఆలయాలు. ఏ విధంగా లైబ్రరీకి వెళ్ళాలి మీరు ప్రతిరోజు? మీరేమంటున్నారంటే ఈరోజు మొత్తం ఇందులో ఉందంటున్నారు. జగ్ ముట్టి మిహాయ్, ప్రపంచం మొత్తం మా అరచేతిలో ఉందని మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. క్యారెక్టర్ తప్ప అన్నీ నేర్పిస్తుంది. కాబట్టి క్యారెక్టర్ ఇక్కడ నేర్చుకోవాలి మీరు. కాబట్టి రోజు ఈ 2 ఆలయాలను సందర్శించండి. ఒకటి మీ లైబ్రరీ, రెండవది వచ్చేసి ఆట స్థలం, మైదానం. నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రావాలంటే, మేము పేపర్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోరుకుంటున్నామంటే, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్లో తొక్కిసలాట జరిగింది అని ఒక న్యూస్ కోసం నేను ఎదురు చూస్తుంటాను. ఇప్పుడు ఇలాంటి ఇన్స్టిట్యూట్లో ఎప్పుడైనా తొక్కిసలాట జరిగిందా అన్న ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా వస్తుందా అని చూస్తుంటాను నేను. ఆ తొక్కిసలాట ఎక్కడ జరగాలంటే లైబ్రరీలో జరగాలి. విజ్ఞాన్ లైబ్రరీలో తొక్కిసలాట, 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఎంత చక్కని న్యూస్ చూడండి. అంటే పుస్తకాల కోసం వాళ్ళు పరుగున వెళుతూ ఆ పుస్తకాన్ని నేను ముందు తీసుకోవాలన్న దీంట్లో అక్కడ తొక్కిసలాట జరిగింది. విజ్ఞాన్లో గొడవ జరిగింది అన్న దాని గురించి కూడా నేను ఎదురు చూస్తుంటాను. లైబ్రరీయంతో విద్యార్థులు గొడవ పడ్డారు అన్న న్యూస్ కోసం నేను చూస్తుంటాను. అంటే మాకు ఈ పుస్తకాలు కావాలి అని చెప్పినప్పుడు ఆ పుస్తకాలు నెల కూడా రానప్పుడు విద్యార్థులు లైబ్రరీయంతో గొడవకు దిగాలి. అటువంటి ఆలయాలు కోసం నేను ఎదురు చూస్తుంటాను. రెండవది వచ్చేసి మన మైదానం. మైదానం అనేక విషయాలు మనకు నేర్పిస్తుంది. ఆటలు అనేక విషయాలు మనకు నేర్పిస్తాయి. గెలుపు ఓటములు అన్నవి నేర్పించేది మైదానం. ఇప్పుడు చూస్తుంటే చాలామంది పిల్లలు చిన్న చిన్న విషయాలకి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, సూసైడ్లు చేసుకోవడం, ఇలాంటి ప్రయత్నాలు చూస్తుంటాం చాలా చోట్ల, పేపర్లో చదువుతూ ఉంటాం. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మైదానాలకు వెళ్ళకపోవడం. మేము చిన్నప్పుడు నేను మా మాస్టర్ల దగ్గర నుంచి తన్నులు తిన్నాను చాలాసార్లు. చదవలేదని కాదు, ఎక్కువసేపు ఆడుతున్నానని. క్లాసుకు లేటుగా వచ్చేవాడిని అని చెప్పేసి వాళ్ళు మాకు క్రికెట్ స్టంప్తోనే మా మాస్టర్ కొట్టారు మమ్మల్ని. నో ప్రాబ్లం, ఎందుకంటే గేమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
ఎవరైతే ఆడతారో వాళ్ళకి గెలుపు ఓటములు ఎప్పుడూ పెద్దగా ప్రభావాన్ని చూపించం. స్థితప్రజ్ఞత దిశగా మనం ముందుకు వెళ్ళాలంటే మైదానం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ 2 ఆలయాన్ని మీరు సందర్శించండి. స్వేచ్ఛ అన్నదాన్ని బాధ్యత అని తీసుకోండి. మీ అమ్మా నాన్నలు మీ మీద ఎంతో రెస్పాన్సిబిలిటీతో, ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఆ నమ్మకాలని వమ్ము చేయకండి. వాళ్ళ రక్తం మీకోసం, మీ చదువుల కోసం వాళ్ళు పెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ రత్తయ్య గారు విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు నేను 2-3 సార్లు చూశాను. ఆయన చెప్తుంటారు, ఎందుకండి ఈ కాలేజీలో మామూలు వేరే కాలేజీలోకి వెళ్ళండి అని. లేదు సార్, మా భూమి అమ్ముకునైనా సరే నేను ఈ కాలేజీలో తీసుకొస్తానని 2-3 తండ్రులను చూశాను నేను ఇక్కడ. సో అటువంటి నమ్మకంతో మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. రత్తయ్య గారిని నేను ఇంకొక రిక్వెస్ట్ కూడా చేశాను, క్యాంపస్ ఇంటర్వ్యూస్ క్లోజ్ చేసేయండి సార్ అని చెప్పాను. నేను క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇక్కడికి పిలవకండి ఎవరిని అన్నాను. ఈ పిల్లవాళ్ల కోసం సత్యానాదండ్లు ఇక్కడికి రావాలి, ఈ పిల్లవాళ్ల కోసం సుందర్ పిచ్చయ్య ఇక్కడికి రావాలి. ఆయన లెటర్ రాయాలి మీకు, రత్తయ్య గారు నాకు 10 మంది స్టూడెంట్స్ని పంపించగలరా అని. అప్పుడు రత్తయ్య గారు ఏం లెటర్ రాయాలంటే, ఈ సంవత్సరం తీరిక లేదు మాకు, వచ్చే సంవత్సరం పంపిస్తానని చెప్పి ఆయన సత్యానాదండ్లకు లెటర్ రాసే స్థాయికి మీరు రావాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మీలో ఉన్న ఇన్నోవేషన్, మీలో ఉన్న క్రియేటివిటీ బయటికి వచ్చినప్పుడు అప్పుడు అటువంటిది జరుగుతుంది. సో ఆ విధమైన ఆలోచనలు చేయండి. ఇదేం అసాధ్యం కాదు, ఇది సుసాధ్యమే. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటాను నేను. ఏది కూడా అసాధ్యం కాదు, ప్రతిదీ సుసాధ్యమే. ఇంపాసిబుల్ అన్న పదంలోనే ఐఆమ్ పాసిబుల్ ఉంటుంది. ఇంపాసిబుల్ని కొద్దిగా విడదీసి రాస్తే ఐఆమ్ పాసిబుల్ ఉంటుంది. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కాబట్టి ఆ దిశగా ఆలోచించండి. 3వ సంవత్సరానికంతా క్యాంపస్లో ఇంటర్వ్యూస్ వస్తాయి కాబట్టి నేను రిలాక్స్ అవుదామని అనుకోకండి. మీరు నిత్యం మీరు పనిచేస్తూ ఉండాలి. నిత్యం కొత్త విషయాల గురించి ఆలోచించాలి. కొత్త ఆలోచనే దేశానికి పెట్టుబడి. స్టీవ్ జాబ్స్ యాపిల్ అన్న ఒక కొత్త విషయాన్ని కనిపెట్టాడు. మొత్తం అమెరికన్ ఎకానమీ దాని మీద ఆధారపడింది. ఒక యాపిల్ కంపెనీ యొక్క టోటల్ రెవెన్యూ ఆర్ వాళ్ళ ఇది తీసుకుంటే మన జీడిపితో సమానం. దానికి ప్రధానమైన కారణం ఒక ఐడియా. కాబట్టి ఐడియాలు చేస్తుండండి, కొత్త కొత్త విషయాలు ఆలోచించండి. ఒక ఐడియా మీ జీవితాన్ని మారుస్తుందని ఆ సిమ్ను మీ మొబైల్లో వేసుకోవడం కాదు, అది వాళ్ళ టాటా జీవితాన్ని మారుస్తుంది. అది మీ జీవితాలు మార్చాలంటే ఐడియాలు కావాలి. కాబట్టి కొత్త విషయాలు చదవండి, దేశం గురించి తెలుసుకోండి. ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఎందుకు జరుపుతున్నామో తెలుసుకోండి. భారతదేశం యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోండి. ఈ 75 సంవత్సరాల్లో భారతదేశం ఏమి సాధించింది అన్నదాన్ని తెలుసుకోండి. అవన్నీ తెలుసుకున్నప్పుడు మన దేశం పట్ల మనకు అభిమానం పెరుగుతుంది, మన దేశం పట్ల మనకు ఆప్యాయత పెరుగుతుంది. ఇటువంటి దేశంలో నేను ఉన్నాను కాబట్టి ఈ దేశానికి నేనేం చేయగలను అని మీరు ఆలోచించడం మొదలు పెడతారు. అందుకనే జాన్ ఎఫ్ కెనడీ అన్నారు, డోంట్ ఆస్క్ వాట్ ది నేషన్ హ్యాస్ డన్ ఫర్ యూ, ఆస్క్ వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ ది నేషన్. దేశం నీ కోసం ఏం చేసిందని అడగండి, నేను దేశం కోసం ఏం చేశాను అని మీరు ప్రశ్నించుకోండి. అప్పుడు దేశాలు ముందుకు వెళతాయి. 30 కోట్లు 35 కోట్లు ఉన్న దేశాలు సూపర్ పవర్స్గా ఎదుగుతున్నాయి. 15 కోట్లు ఉన్న దేశం సూపర్ పవర్గా ఉంది. 141 కోట్లు ఉన్న మనం ఇంకా సూపర్ పవర్ దిశగా వెళుతున్నాం. మనం సూపర్ పవర్గా ఒక దేశం ఎప్పుడవుతుందంటే ఆ దేశంలో ఉన్న ప్రజలు సూపర్ హ్యూమన్ బీయింగ్స్ అయినప్పుడు ఆ దేశం సూపర్ పవర్ అవుతుంది. దేశం తనకు తాను సూపర్ పవర్ అవ్వలేదు, అందులో ఉన్న ప్రజలు సూపర్ హ్యూమన్ బీయింగ్స్ అవ్వాలి. కాబట్టి మనల్ని మనం ఆ విధంగా మలుచుకుందామని మీరు ఎప్పుడైతే అనుకుంటారో దేశం త్వరగా చకచకగా సూపర్ పవర్ దిశగా ఎదుగుతుంది. కాబట్టి ది హోల్ కంట్రీస్ ప్రోగ్రెస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. భారతదేశంలో డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి మనం మాట్లాడతాం. ఈ పదం విన్నారా? డెమోగ్రఫిక్ డివిడెండ్ ఎవరైనా విన్నారా? మీరు కానీ కింద హాల్లో ఉన్నవాళ్ళు కానీ. డెమోగ్రఫిక్ డివిడెండ్ ఈ పదం రోజు పేపర్లో వస్తుంది. రోజు పేపర్లో డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి చర్చ జరుగుతుంది. కానీ మనం సినిమా పేపర్ మాత్రమే చూస్తున్నాం. పుష్ప 2 ఎప్పుడు వస్తుంది, దాంట్లో మనం బిజీగా ఉన్నాం. విజయ్ దేవరకొండ సినిమా ఎప్పుడు వస్తుంది, ఇదే చూస్తున్నాం. కానీ డెమోగ్రఫిక్ డివిడెండ్ నుంచి రోజు రాస్తున్న పేపర్లు మనం చదవడం లేదు. కాబట్టి పేపర్లు చదవండి, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. సినిమాలను కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కానీ చూడండి, అది మన జీవితం కాకూడదు.
మన జీవితంలో మనం హీరోస్. మన జీవితాన్ని ఒక సినిమాగా మనం తయారు చేసేగలే స్థాయికి మనం ఎదగాలి. ఆ కెపాసిటీతో మీరు ఆలోచించుకోండి. సో ఆ విధమైన ప్రస్తావనతో సాధారణంగా ఆగస్టు 15 అంటే మా చిన్నతనంలో స్కూల్లోనో ఎక్కడోనో ఊరి బయటనో ఒక చిన్న కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ఎవరో అధికారిని పిలిచేవాళ్ళు, వాళ్ళు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసేవాళ్ళు. ఆ రోజు బ్రిటిష్ వారిని పారద్రోలిన రోజు అని అందరూ స్పీచ్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు స్వాతంత్రానికి 75 సంవత్సరాలు నిండింది. అదే ఆజాదీ కా అమృత మహోత్సవ్. ఇంకా అదే మాట్లాడుకుందామా, లేకుంటే ఈ 75 సంవత్సరాల్లో ఏమి సాధించామో మాట్లాడుకుందామా? రేపు ఎప్పుడైనా మీరు అమెరికాకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు భారతదేశం ఏమి సాధించిందంటే అనర్గళంగా చెప్పగలగాలి. ఈ 75 సంవత్సరాల్లో భారతదేశం ఏమి సాధించింది, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి భారతదేశం వెళ్ళింది అని చెప్పగలిగే స్థోమతలు మీకు ఉండాలి. కనీసం 10-15 నిమిషాలు భారతదేశం ఈ 75 సంవత్సరాల్లో ఏ విధమైన ప్రగతిని సాధించింది అని చెప్పే స్థాయికి మీ అందరూ కూడా తెలుసుకోగలగాలన్నమాట. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఈరోజు చరిత్ర, భవిష్యత్తు. చరిత్ర గురించిని తెలుసుకుంటూ భవిష్యత్తును మనం నిర్ణయించుకుందామన్నది ఈ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే, దట్ ఈస్ ఆజాదీ కా అమృత్ మహోత్సవం యొక్క ప్రాముఖ్యత. చరిత్రను తెలుసుకుంటూ, ఈ చరిత్రను ఆకళింపు చేసుకుంటూ, ఈ చరిత్రను మనము సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ, రాబోయే కాలంలో భారతదేశ భవిష్యత్తును ఏ విధంగా మనం నిర్ణయించాలి అన్నది కనుక ఆలోచించగలిగితే భారతదేశం బ్రహ్మాండంగా ఉంది. అదే ఈ రోజు యొక్క కార్యక్రమం యొక్క వైశిష్ట్యత. అందువల్ల భారతదేశం స్వేచ్ఛ పొందింది కాబట్టి ఇంత ప్రగతిని మనం సాధించగలిగాం. స్వేచ్ఛ అంటే ఏంటి? ఇందాకే చెప్పాను మీకు. మీరు ఏ విధంగా ఇక్కడికి వచ్చి స్వేచ్ఛ అంటున్నారో అది స్వేచ్ఛ కాదు. స్వేచ్ఛ అంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. కాబట్టి ఈ 75 సంవత్సరాల ఫ్రీడమ్ అంటే 75 సంవత్సరాల బాధ్యతతో భారతదేశం ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగింది అన్న విషయాన్ని ఒక్కసారి మీకు గుర్తు చేస్తాను. పాపులేషన్ తీసుకుందాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున మన జనాభా 36 కోట్లు. ఈరోజు అది 141 కోట్లయింది. ఆ తరువాత పావర్టీ అంటే పేదరికం. అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు 70% మంది ప్రజలు పేదరికంతో ఉన్నారు. ఇప్పుడు అది 21%. అంటే ఈ విధమైన ప్రగతిని మనం సాధించగలిగాం. అదేవిధంగా మీరు వ్యవసాయాన్ని తీసుకుంటే వ్యవసాయంలో ఏ విధంగా మనం ప్రోగ్రెస్ అయ్యాం. ఎందుకంటే మీరందరూ చాలామంది వ్యవసాయ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన వాళ్ళు, అమ్మా నాన్నలు వ్యవసాయం చేస్తుండొచ్చు. నేను కూడా ఒక రైతునే. కాబట్టి వ్యవసాయం గురించి మొదట మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశానికి. భారతదేశం సాగు భూమి అలాగే ఉంది. ఆల్మోస్ట్ 32 కోట్ల ఎకరాలు ఉండేటప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ 38 కోట్ల ఎకరాలైంది. అంటే ఒక 6 కోట్ల ఎకరాలు యాడ్ చేసుకున్నాము. కానీ మనం చూసుకుంటే అప్పుడు 211 కిలోలు పండించేవాళ్ళం ఒక ఎకరానికి స్వాతంత్రం వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు అది మనం ఆల్మోస్ట్ 1100 కిలోలు పుట్టిస్తున్నాం ఒక ఎకరానికి. ఇది అగ్రికల్చర్లో చేసిన ప్రోగ్రెస్. అగ్రికల్చరల్ యూనివర్సిటీస్, ఆ కాలంలో ఒక అగ్రికల్చరల్ యూనివర్సిటీ కూడా లేదు భారతదేశంలో. ఈరోజు 70 అగ్రికల్చరల్ యూనివర్సిటీ. ఇది స్వేచ్ఛ అంటే. స్వేచ్ఛ అంటే 0 నెంబర్లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాల్ని ఈరోజు 70 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు చేసుకున్నాం. ఇది స్వాతంత్రం, ఇది స్వేచ్ఛ, ఇది రెస్పాన్సిబిలిటీ మనం పెరిగింది. అగ్రికల్చరల్ కాలేజెస్ ఆ కాలంలో 29 ఉండేవి, ఈరోజు 851 ఉన్నాయి. సో ఆ విధంగా మనం చూసుకుంటూ పోతుంటే అగ్రికల్చరల్ సైంటిస్ట్ ఆ కాలంలో 164 మంది ఉంటే ఈరోజు 50,000 మంది ఉన్నారు. కాబట్టి చూడండి, స్వేచ్ఛ అన్నది ఏ విధంగా భారతదేశాన్ని అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో ముందుకు తీసుకువెళ్ళిందన్నది మీరు గమనించాల్సిన అంశం. కాబట్టి స్వేచ్ఛ అంటే ఆ స్వేచ్ఛ కాదు. స్వేచ్ఛ అంటే బాధ్యతతో ప్రవర్తించాం కాబట్టి ఈ విధమైన విజయాలను మనం సాధించగలిగాం. అదే హెల్త్కి వద్దాం మనం. సో వ్యవసాయము, ఆ తర్వాత మనందరికీ కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం చూసుకుంటే స్వాతంత్రం వచ్చిన రోజున ఆ కాలంలో కేవలం మనిషి యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 32 సంవత్సరాలు మాత్రమే. కానీ ఇప్పుడు అది 70 సంవత్సరాలకు పెరిగింది. ఆ కాలంలో చాలామంది చాలా చిన్నతనంలోనే చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి, 70 సంవత్సరాలు యావరేజ్. చాలామంది 98, 100 సంవత్సరాలు బ్రతికేవాళ్ళని కూడా ఇప్పుడు చూస్తున్నాం. ఇది కూడా స్వేచ్ఛే. తర్వాత మలేరియాతో చాలామంది చనిపోయేవాళ్ళు ఫ్రీడమ్ వచ్చినప్పుడు.
ఆల్మోస్ట్ సంవత్సరానికి 8 లక్షల మంది చనిపోయేవాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే అది కేవలం 1000 మంది మాత్రమే. ఇది స్వేచ్ఛ. దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఆ తరువాత ప్రైమరీ హెల్త్ సెంటర్, మీ గ్రామాల్లో ఉండే హెల్త్ సెంటర్స్ తీసుకుంటే అవి 725 మాత్రమే ఉండేవి. ఇప్పుడు అవి ఆల్మోస్ట్ 31,000 ఉన్నాయి. ఆ తర్వాత డాక్టర్స్ తీసుకుంటే అప్పుడు కేవలం 50,000 మంది మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 13 లక్షల మంది డాక్టర్లు ఉన్నారు భారతదేశంలో. హాస్పిటల్స్ అప్పుడు 725 ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 180,000 ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మీకు ఎందుకు స్టాటిస్టిక్స్ చెప్తున్నానంటే, స్వేచ్ఛ మనకు ఏం తెచ్చిపెట్టింది అన్నది మీకు తెలియాలి. అందుకనే స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం కాదు, స్వేచ్ఛ అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అని మీరందరూ కూడా గమనించగలగాలి అని చెప్పాం. అనుకున్నది సాధించగలిగాం. అదే ఫైనల్గా విద్య ఒకటి చెప్పేసి మనం ముందుకు వెళ్దాం. లిటరసీ రేట్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 12% ఉండేది, 12%. ఇప్పుడు అది 77.7%. తర్వాత స్కూల్స్ అప్పుడు 2 లక్షల స్కూల్స్ ఉంటే ఇప్పుడు 15 లక్షల స్కూల్స్ ఉన్నాయి. విద్యార్థులు అప్పుడు 33 లక్షలు ఉంటే ఇప్పుడు 30 కోట్లు ఉన్నారు. చూడండి వాట్ ఫ్రీడమ్ హ్యాస్ బ్రాట్. కాబట్టి రేపు భారతదేశం ఏంటి, 75 సంవత్సరాలు ఏం చేసుకున్నామని చెబితే ఇవన్నీ కూడా మీరు చెప్పగలగాలి. అంటే స్వేచ్ఛ అన్నది మాకు ఏ విధంగా బాధ్యతతో మేము ముందుకు తీసుకువెళ్ళాం కాబట్టి ఈ విధమైన విజయాలను సాధించామని మీరందరూ కూడా చెప్పగలిగాలి. కాబట్టి 140 కోట్ల దేశంలో ఈ విధమైన ప్రగతి సాధించడం అదేం చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. తక్కువ జనాభా ఉంటే దాన్ని త్వరగా తీసుకువెళ్ళొచ్చు, కానీ మనం ఎక్కువ జనాభాతో కూడా ఈ స్థాయికి చేరుకున్నాం. కానీ సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. కాబట్టి దీనితో తృప్తి పడకుండా ఇంకా బ్రహ్మాండమైన విజయాలను మనం ముందుకు తీసుకువెళ్ళాలి అని. స్వాతంత్రం మనకు వచ్చిన రోజున బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అట్లీ అని ఉండేవారు. ఆయన ఒక మెసేజ్ పంపించారు భారతదేశానికి. ఆయన ఏమన్నాడంటే, స్వాతంత్రం వచ్చింది మీ అందరికీ, నేను మీ ప్రగతిని, అభ్యుదయాన్ని, శాంతిని కోరుకుంటున్నాను, మీ దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని క్లెమెంట్ అట్లీ ఆయన రాశాడు. అదే రోజు 14 రోజున రాత్రి 12 గంటలకు జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి స్పీచ్ ఇచ్చారు, ట్రైస్ట్ విత్ డెస్టినీ అని. ఒక్కసారి చదవండి ఆ స్పీచ్, అది చదవాలి. అందులో ఆయన ఏమన్నారంటే, 1000 సంవత్సరాల బానిసత్వం నుంచి మనం స్వాతంత్రానికి అడుగుపెట్టాం. ప్రపంచమంతా సుసుప్తావస్థలో ఉన్నప్పుడు భారతదేశం మేల్కొంది. ఎట్ ది స్ట్రోక్ ఆఫ్ ది మిడ్ నైట్ అవర్ వెన్ ది వరల్డ్ స్లీప్స్ ఇండియా విల్ అవేక్ టు లైఫ్ అండ్ ఫ్రీడమ్ అని జవహర్లాల్ నెహ్రూ చెప్పారు. ఇది ఎగ్జాక్ట్గా ఫ్రీడమ్ మనకు వచ్చిన రోజున వీరిద్దరూ మాట్లాడింది. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టరు, మన ప్రైమ్ మినిస్టర్, వీళ్ళిద్దరూ మాట్లాడిన అంశాలు. సో ఇప్పుడు బేసిక్గా బ్రిటిష్ వారు రాకముందు మన దేశం మీద అనేక దండయాత్రలు జరిగాయి. పర్షియన్లు వచ్చారు, మొఘలాయిలు వచ్చారు, చెంగీస్ ఖాన్ వచ్చారు, అనేక మంది దండయాత్ర చేసినప్పుడు అవి యుద్ధాలుగా మారి మనం క్షాత్రాన్ని కోల్పోయాం. వీ హ్యావ్ లాస్ట్ అవర్ వాలర్. కానీ దీనికి బ్రిటిష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైందన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే మీకు చరిత్ర తెలియాలి. చరిత్ర తెలిసినప్పుడే మనం భవిష్యత్తు గురించి ఆలోచించగలము. ఆ తరువాత వీళ్ళు ముఖ్యంగా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన ఈ ముష్కరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మన సంస్కృతి సంస్కారం వైపున దెబ్బతీశారు. వాళ్ళంతా మన దేవాలయాలను నాశనం చేశారు, మన విద్యా సంస్థలను నాశనం చేశారు, మనకున్న గొప్ప గొప్ప కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా నాశనం చేశారు. నలంద విశ్వవిద్యాలయం గురించి మీకు తెలుసు. భారతదేశంలో ఇప్పుడు మీరైతే ఎలాగైతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నారో, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నారో, ఒకానొక కాలంలో ప్రపంచంలో ఉన్న మీలాంటి యువతరాన్ని అడిగితే వాళ్ళ కోరిక ఏంటి అంటే, కనీసం ఒకసారైనా నలంద తక్షశిల విశ్వవిద్యాలయంలో ఒకసారి చదివితే మా జీవితం ధన్యమవుతుందని వాళ్ళు అన్నారన్నమాట. అటువంటి నలంద తక్షశిల మన దగ్గర ఉన్న విశ్వవిద్యాలయాలు. కాబట్టి ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ ఎప్పుడైతే భారతదేశం మీద దండయాత్రకు వచ్చాడో వాళ్ళు వచ్చి నలంద విశ్వవిద్యాలయాన్ని చూశారు, వాళ్ళ లైబ్రరీ చూశారు. మీ మొత్తం ఈ విజ్ఞాన క్యాంపస్ ఎంత ఉందో లైబ్రరీ అంత ఉండేది నలంద విశ్వవిద్యాలయం. ఏంటి పుస్తకాలు, ఏంటి జ్ఞానం అని అడిగితే ఇవన్నీ మన పుస్తకాలకు సంబంధించినది కాదు, ఇది భారతదేశం యొక్క జ్ఞానం, ఇది వాళ్ళ సంస్కృతికి ప్రధానమైన కారణం అంటే మొత్తం ఆ లైబ్రరీని కాల్చేశారు, మంట పెట్టారు. ఆ పుస్తకాలు అన్నీ మండిపోవడానికి 6 నెలల కాలం పట్టింది.
ఆలోచించండి, భారతదేశం యొక్క సంపద ఎంత ఉందో ఆ కాలంలో అది. కాబట్టి వీళ్ళు ప్రధానంగా ఈ సంస్కృతిని, సాంప్రదాయాల్ని వాళ్ళు చేశారు. కానీ కల్చరల్ డిస్టర్బెన్స్ జరిగింది ఆ కాలంలో. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగిందన్నది మనం ఆలోచించాలి. ఎందుకంటే అటువంటి వాళ్ళ కాలంలో కూడా ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఈ దేశాన్ని పాలించారు. వాళ్ళు ఇటువంటి దండయాత్రలు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ధీరోదాత్తంగా ఎదిరించగలిగారు వాళ్ళని. సో దాన్ని మనం రివైవ్ చేసుకోవచ్చు, మన కల్చర్ రివైవ్ చేసుకోవచ్చు, మన కట్టడాలను రివైవ్ చేసుకోవచ్చు. కానీ బ్రిటిష్ కాలనైజేషన్లో ఏం జరిగిందన్నది మీకు తెలియాలి. బ్రిటిష్ వాళ్ళ ముందు నేను చెప్పినట్టు కల్చరల్ డిస్ట్రక్షన్ జరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్ట్రక్షన్ జరిగింది. ఇంతకుముందు చెప్పాను, కోటలు కూలగొట్టారు, దేవాలయాలు కూలగొట్టారు, స్ట్రక్చర్స్ను కూలగొట్టారు, మన ధర్మాన్ని, మతాన్ని బెదిరించి మత మార్పిడులు చేసి రాజ్యం చేశారు వాళ్ళు. అది అవుతే బ్రిటిష్ వాళ్ళు వచ్చాక ఏమైంది, యూరోపియన్స్ వచ్చాక అతి దుర్మార్గంగా వాళ్ళు మన ఇంటలెక్ట్ను దోచుకున్నారు, మన యొక్క ఆత్మస్థైర్యాన్ని దోచుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే మనల్ని మానసికంగా బలహీనుల్ని చేశారు. మీరు అశక్తులు అని చెప్పారు, మనకు మీలో శక్తి లేదు, మీరు అశక్తులు అన్నారు. రేషియల్గా మీరు ఇన్ఫీరియర్ అన్నారు. తరువాత మీ ఇంటలెక్ట్ తక్కువ అన్నారు, మీ కలర్ కూడా బ్లాక్ అన్నారు వాళ్ళు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనల్ని దెబ్బతీయడానికి ప్రయత్నించారు. మా విజ్ఞానం గొప్పది అన్నారు, మా సాంకేతికత గొప్పది అన్నారు. మన వాళ్ళు ఎవరైనా ఇన్నోవేషన్స్ చేసింటే వాటన్నిటినీ కూడా వాళ్ళు తీసేసుకొని ఎవరు కూడా ఎదగకుండా చేశారు. కాబట్టి ఆ కాలంలో కట్టడాల మీద దోపిడీ జరిగితే ఈ కాలంలో మన వ్యక్తిత్వాల మీద దోపిడీ జరిగింది, మన మానసిక వ్యవస్థ మీద దోపిడీ జరిగింది. అది మనం గమనించాల్సిన అంశం. అందువల్ల మానసికంగా మనల్ని కుంగదీసి వారు వెళ్ళిపోయారు అన్నది చాలా ముఖ్యం. శారీరకంగా, ఆర్థికంగా, సాంస్కృతిక పరంగా కుంగదీస్తే దాని నుంచి మనం బయటికి రావచ్చు, కానీ మానసిక కుంగదీత అన్నది చాలా ప్రమాదం. కాబట్టి ఈ బ్రిటిష్ వాళ్ళ కాలనీ పీరియడ్లో, ఎందుకంటే మనం చరిత్ర తెలిస్తే మనం భవిష్యత్తు గురించి మాట్లాడుకోగలం. ఒకానొక హోటల్ ముందు బోర్డ్స్ పెట్టారు, ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్. బాంబేలో ఒక హోటల్ దగ్గర ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్, ఇటువంటి బోర్డ్స్ కనిపించేవి మనకు. ఆ కాలంలో జంషెడ్జీ టాటా గారు వారికి పోటీగా ఇంకొక హోటల్ కట్టాడు ఆయన, అదే తాజ్, మీరు చూసిన తాజ్ హోటల్. కానీ ఆయన బ్రిటిషర్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని రాయలా, ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్ హియర్. ఇది భారతదేశ సంస్కృతి, ఇది భారతదేశం యొక్క సంస్కారం. మనం అందరినీ కూడా ఆహ్వానించే తత్వం మన భారతీయుల్లో ఉంది. కానీ వాళ్ళు ఏ విధంగా మనల్ని డిస్క్రిమినేషన్ చేశారో మనకు తెలియాలి. అందువల్ల మనల్ని బానిసలుగా చేసి ఇక్కడి నుంచి సంపద తీసుకోపోవడమే వాళ్ళ పని అని వాళ్ళు భావించారు. కాబట్టి భారతదేశం జీడిపి, ప్రపంచ జీడిపిలో ఆ కాలంలో ఎంత ఉండేది తెలుసా? బ్రిటిష్ వారు రాకముందు 29%. ప్రపంచ జీడిపి తీసుకుంటే, ప్రపంచ జీడిపి 100 అవుతే భారతదేశం అందులో ఆల్మోస్ట్ 29 రూపాయలు భారతదేశం జీడిపి ఉండేది. కానీ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయే సమయంలో భారతదేశం ప్రపంచ జీడిపిలో కేవలం 2% మాత్రమే ఉంది. కాబట్టి ఆర్థికంగా వాళ్ళు ఏ విధంగా మనల్ని దెబ్బతీశారు అన్నది చూడాలి. దానికి ప్రధానమైన కారణం వాళ్ళు మనల్ని మానసికంగా కుంగదీయడం వలన. తరువాత మనదైన పుస్తకాలు, సాహిత్యాలు వీటన్నిటినీ కండెన్స్ చేసి వాళ్ళు చెప్పిందే వేదం అన్న స్థాయికి మనల్ని దించేశారు. ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు రంగులో, ఇంటలెక్చువల్గా, సైన్స్లో, టెక్నాలజీలో మేమే సుపీరియర్స్ అన్న భావనలు వాళ్ళు సృష్టించారు. భారతీయులు పాములు పట్టేవాళ్ళు, రోప్ ట్రిక్స్ చేసుకునేవాళ్ళు, ఆ విధంగా మనల్ని వర్ణించడం మొదలుపెట్టారు. దానివల్ల ఏంటంటే భారతీయులంతా కూడా కుంగిపోయారు. ఇది కేవలం ఇంటలెక్చువల్ లెవెల్లో మాత్రమే కావాలి, ఈవెన్ సామాన్యులలో కూడా ఈ విధమైన భావన వచ్చింది. మనము ఇన్ఫీరియర్సు, వాళ్ళు సుపీరియర్సు, మన ఇన్ఫీరియర్సు, అటువంటి భావనలు వాళ్ళు తీసుకొచ్చారు. విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చారు వాళ్ళు. మన విద్యా విధానం ఏ విధంగా ఉండేది, ఆ తర్వాత విద్యా విధానం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి. మెకాలే అన్న మాటలు మీకు తెలుసు. కాబట్టి భారతదేశంలో మనము సుపీరియారిటీ సాధించాలంటే మనం ఫస్ట్ ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని అటాక్ చేయాలి.
ఇది కేవలం క్లర్క్స్ను ప్రొడ్యూస్ చేసే విద్యా విధానంగా మనం మార్చాలి అన్న భావనలతో విద్యా విధానాన్ని మార్చేశారు. ఆ తరువాత ఇవన్నీ చూసి మన ప్రజలలో చెలరేగిన ఉద్యమమే భారతదేశ స్వాతంత్ర ఉద్యమం. కొంతమంది విప్లవ మార్గాల్లో వెళ్ళారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీరంతా కూడా విప్లవ మార్గాల్లో వెళ్ళారు. సుభాష్ చంద్రబోస్ కూడా విప్లవం ద్వారానే మనం స్వాతంత్రం సాధించగలమని అన్నారు. మన ఇక్కడ అల్లూరి సీతారామరాజు విప్లవం ద్వారా మన్యంలో విజయాలు సాధించాలని ఆయనకన్నారు. కాబట్టి ఒక్కొక్కరు కూడా వారి వారి చేతనంతా ఈ బ్రిటిష్ వారిని ఎలా పారద్రోలారని అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ అల్టిమేట్గా ఒక కొత్త వినూత్న విధానంలో సహాయ నిరాకరణ ద్వారా, అహింస ద్వారా కూడా దేశానికి స్వాతంత్రం తీసుకురాగలిగామని మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో మనం విజయాలను సాధించగలిగాం. కాబట్టి ఏ విధంగా అయినా మనల్ని ఫైనల్గా బ్రిటిష్ వాళ్ళను మనం ఈ దేశం నుంచి వెళ్ళగొట్టగలిగాము. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే వాళ్ళ ఆలోచనల నుంచి ఇంకా మనం బయటికి రాలేకపోతున్నాం. వాళ్ళైతే వెళ్ళిపోయారు కానీ వాళ్ళ ఆలోచనలు ఇంకా, అంటే మనం ఇంకా ఇన్ఫీరియర్స్ అన్న భావాలు వాళ్ళు మనలో క్రియేట్ చేసి వెళ్ళిపోయారు. ఆ ఆలోచనలు ఇంకా కూడా కొనసాగుతున్నాయి. ఇది ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితి. అందుకనే వాళ్ళు ఫిజికల్గా వెళ్ళిపోయారు కానీ ఇంటలెక్చువల్గా వెళ్ళిపోలేదు వాళ్ళు. ఇంకా మనదేదైనా చాలా తక్కువ అనే స్వభావం మనకు ఏర్పడిపోయింది. ఎప్పుడు కూడా అమెరికా వైపు చూస్తున్నాం, ఇంగ్లాండ్ వైపు చూస్తున్నాం. అంటే మనం మానసికంగా ఇంకా ఆ విధంగానే మనం తయారు చేశారు. కాబట్టి మాకున్న బ్రైట్ హోప్ ఏంటంటే మీ మిలీనియం జనరేషన్, 95 తర్వాత పుట్టిన వాళ్ళు మీరంతా, ఐ థింక్ 2000 సంవత్సరం తర్వాతే పుట్టింటారు మీరంతా. సో మీ మిలీనియం జనరేషన్ మీద మాకు చాలా హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఆ ఆలోచనల నుంచి బయటికి రావాలి. అమెరికా వీసా సెంటర్ ముందు మనం నిలబడడం కాదు, అమెరికన్ ఎంబసీ ముందు మనం నిలబడడం కాదు, మన ఎంబసీ ముందు అమెరికన్లు నిలబడతారు అన్నది మీరు ఆలోచించాలి. ఆ రోజు రావాలి. మన ఎంబసీ ముందు, బ్రిటన్ ఎంబసీ ముందు మనం నిలబడడం కాదు, మన ఎంబసీ ముందు బ్రిటిష్ వాళ్ళు నిలబడగలగాలి. ఆ విధమైన మార్పులు ఏదైతే మన మీద ఇంటలెక్చువల్గా వాళ్ళు ప్రభావం చూపించారో దాన్ని రివర్స్ చేయగలగాలి. అదే మనం ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమయంలో చర్చించాల్సిన అంశం. ఇది జరిగిపోయినదంతా చరిత్ర. 47 వరకు, 47 నుంచి ఇప్పటి వరకు ఏం చేశామన్నది చెప్పాను. ఆ తర్వాత ఏం చెయ్యాలి అన్నది మనం అందరం కలిసి ఆలోచించుకోగలగాలి. అప్పుడే ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న దానికి ఒక సార్థకం ఉంటుంది, సార్థకత వస్తుంది అని నేను అనుకుంటాను. కాబట్టి ఇదేదో వన్ డే అఫేర్ కాదు. ఇదేదో మనం జెండాలు ఎగరేసాం, క్యాంపస్లో పెట్టాం, జెండాకు సెల్యూట్ చేసాం. నో, అది మనం బయట. కానీ ఇంటలెక్చువల్గా లోపల ఈ జెండాలు ఇక్కడ ప్రతిష్టానం అవ్వాలి. ఈ జెండాలు ఎగరాలి అన్ని చోట్ల. అంటే ఆలోచనలు అనే జెండాలు మీవి ఎగురుతూ ఉండాలి శాశ్వతంగా. ఏ విధంగా ఇంటలెక్చువల్గా మన మీద దెబ్బ తీశారో ఆ దెబ్బకు దెబ్బగా మనం కొడదాం, మనం ముందుకు వెళదామని మీరు ఆలోచించుకోగలగాలి. అది చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్కి ఒక సార్థకత వస్తుంది అని నేను చెప్పాను. కాబట్టి ఈ మిలీనియం జనరేషన్ మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఆ కాలంలో కూడా ఏం జరిగిందంటే, ఇక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు, మహాత్మా గాంధీని తీసుకోండి, జవహర్లాల్ నెహ్రూ తీసుకోండి, సుభాష్ చంద్రబోస్ తీసుకోండి, అరబిందో ఘోష్ తీసుకోండి, వీరందరూ కూడా పాశ్చాత్య దేశాలకు వెళ్ళి చదువుకొని వచ్చారు. అక్కడ స్వేచ్ఛ చూశారు. అక్కడ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారని చూసి, ఇక్కడ ఆ స్వేచ్ఛ ఉంటే తప్ప మనం అభివృద్ధి చెందలేమని చెప్పి వాళ్ళు మన కోసం స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ నేషన్ ఫ్రీడమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్వేచ్ఛ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కూడా మనం స్వేచ్ఛలో ఉన్నాము. కానీ ఈ స్వేచ్ఛలో ఇంకా బాధ్యతతో గనక మనం ముందుకు వెళితే భారతదేశం ముందుకు వెళ్ళగలుగుతుంది అని చెప్పగలను. అందువల్ల మన భారతదేశం ఒక మహోత్కృష్ట దేశంగా ఉండాలి అంటే భారతదేశాన్ని సాంస్కృతిక పరంగా, ఆలోచన పరంగా, శక్తియుక్తుల పరంగా, ఇంటలెక్చువల్ పరంగా, ఆ తర్వాత ఉన్నతులనే భావన మనలో కలగాలి. నెవర్ థింక్ దట్ యు ఆర్ ఇన్ఫీరియర్ టు ఎనీవన్. ఎవరికి కూడా మనం ఇన్ఫీరియర్ అన్న భావాలను మీ మనస్సులో నుంచి తీసేయగలిగితే అది ఖచ్చితంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం యొక్క గొప్ప విజయం. అందువల్ల స్వాతంత్రం వచ్చనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి.
సాధించిన దానికి ఒక విజయాలను మనం చేసుకోవాలి. అందుకనే ఇప్పుడు ఒక కమర్షియల్ బ్రేక్, ఒక మంచి పాట 1961 సంవత్సరంలో వెలుగు నీడలు అనే సినిమాలో ఒక మంచి పాట వచ్చింది. కాబట్టి ఆ పాట మీకు ఇప్పుడు చూపిస్తారు. దానిలో లిరిక్స్ వినండి, అందులో ఉన్న పదాలేంటో. ఇది 1961లోనే చెప్పిన విషయం. కాబట్టి అదొక్కసారి మీరు చూడండి ఆ పాట, మళ్ళా మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ప్రదర్శించడం జరిగిందంటే ఇందులో అనేక విషయాలు చెప్పడం జరిగింది. మనం ఏం చేయాలన్న దాని గురించి కూడా చక్కగా చెప్పారు ఈ పాట. కాబట్టి రోజు ఈ పాట ఒకసారి వినండి ఎప్పుడైనా ఉదయం. లేకుంటే ఏ అడ్డా నా బిడ్డానో ఏదో ఆ పాటలు, అయ్యా స్వామి, ఈ పాటలు అవసరం లేదు మనకు. వినాల్సినవి ఈ పాటలు. నేను ఏం చెయ్యాలి అన్నది మిమ్మల్ని ప్రేరేపించే పాటలు మనం వినాలి. విని మనల్ని మనం గొప్పవాళ్ళుగా మనం చేసుకోగలగాలి. మనం ఏ విధంగా ఆలోచిస్తే మన చర్యలు ఆ విధంగా ఉంటాయి. నేను ఏమీ చేయలేను అనుకుంటే మనం ఏమీ చేయలేను. నేను సాధించగలను అనుకుంటే నేను సాధించగలను. ఆ విధమైన భావనలతో గనక మనం ప్రతిరోజు మొదలు పెట్టగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి నేను బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మనల్ని ఇంటలెక్చువల్గా ఏ విధంగా దెబ్బచేశారు, మనల్ని ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యేటట్టు ఒక శాశ్వతంగా మన మీద ఒక ముద్ర వేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. దాని నుంచి బయటికి రావాలి మనం. దానికోసం మీరు ఏం చేయాలంటే భారతదేశంలో ఉన్న అనేక విషయాలను గమనించండి, అనేక ప్రాంతాలకు వెళ్ళండి. ఈ బ్రిటిష్ వారు రాకముందు కానీ, ఈ మొఘలాయులు రాకముందు కానీ మన భారతదేశంలో ఉన్న కట్టడాలు వెళ్ళి ఒకసారి చూడండి. ఎందుకంటే ఇదంతా కూడా మనం సుపీరియర్గా ఫీల్ అవ్వడానికి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. బృహదీశ్వర ఆలయానికి వెళ్ళండి, ఎల్లోరా వెళ్ళి చూడండి. ఎల్లోరా పైన కొండ నుంచి వాళ్ళు ఆలయాన్ని తొలుచుకుంటూ వచ్చారు. హంపీకి వెళ్ళండి, ఆ స్తంభాలలోంచి సంగీతం మీకు వినిపిస్తుంది. లేపాక్షికి వెళ్ళి చూడండి. అంతెందుకు మనం మంగళగిరి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళండి. మీరు ఎంత వేసినా కూడా అందులో హాఫ్ మాత్రమే తీసుకుంటుంది, అందులో సగం మాత్రమే స్వీకరిస్తుంది. దానిలో ఉన్న ఇంజనీరింగ్ ఏంటో మీరు గమనించండి. మళ్ళా ఒక అలాంటి టెక్నాలజీని చేసి చూపించండి, కుదరదు అది మనకు. ఎందుకంటే ఆ స్థాయిలో భారతదేశం ఉండింది, ఆ స్థాయిలో మన టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉండింది. గాలిలో వేలాడే స్తంభాలను మనం కట్టగలిగాం. నవరసాలు పలికించే, సప్తస్వరాలు పలికించే స్తంభాలు మనం తయారు చేయగలిగాం. కాబట్టి ఇటువంటి కేపబిలిటీ నాది, నా భారతదేశం అన్న భావన మీలో వచ్చినప్పుడు యూ విల్ నెవర్ ఫీల్ దట్ యు ఆర్ ఇన్ఫీరియర్. కాబట్టి మన సుపీరియారిటీ ఎలా పెంచుకోవాలా అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు మెడిసిన్ రంగంలో తీసుకున్నా కూడా ఆయుర్వేదం ఏదైతే మనం అనుకున్నామో, చరకుడు సుశ్రుతుడు ఉన్న ఆయుర్వేదాన్ని మళ్ళా మనము న్యాచురల్ మెడిసిన్ రూపంలో మనం తీసుకొస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మీకు ఇవన్నీ తెలిస్తే మీరు భారతదేశం ఎంత గొప్పది అన్న ఆలోచనలు మీ మిలీనియం జనరేషన్లో రావాలి. ఎప్పుడైతే మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుందో, మీరు ఆ విధంగా ఆలోచించడం మొదలు పెడతారో, అప్పుడు భారతదేశం పరుగులు పెడుతుందన్నది మా అందరి స్వార్థం. ఈరోజు నేను ఇక్కడ రత్తయ్య గారు పిలిచారనో, లేకుంటే రిజిస్ట్రార్ మేడం గారు పిలిచారనో రాలేదు. నేను స్వార్థంతో వచ్చాను ఇక్కడ. నేను స్వార్థపరుణ్ణి. నా స్వార్థం ఏంటంటే మీ ద్వారా భారతదేశం ముందుకు వెళ్ళాలన్నది నా స్వార్థం. ఆ స్వార్థంతో నేను ఈరోజు ముందుకు వచ్చాను ఇక్కడ. కాబట్టి నా ఈ స్వార్థపరుడి కోరికలు ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు అర్థం చేసుకొని మీ మిలీనియం జనరేషన్ మీద మాకు చాలా హోప్స్ ఉన్నాయి. మేమంతా కూడా ఈ విజ్ఞాన్ యూనివర్సిటీ బయట, గేట్ల బయట మేమంతా ఎదురు చూస్తున్నాం మీకోసం. ఎప్పుడు ఈ విజ్ఞాన్ యూనివర్సిటీ నుంచి ఒక గొప్ప వ్యక్తి బయటకు వస్తారు, భారతదేశాన్ని మార్చే విధంగా ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఎప్పుడు ఇక్కడ నుంచి బయటకు వస్తారన్న ఆతృతతో 141 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు మీ అందరి కోసం. ఎందుకంటే ఆ జనరేషను మీ జనరేషను వేరు. అందువల్ల మీకు చరిత్ర తెలిస్తే మీరు భవిష్యత్తును చక్కగా మలుచుకోగలరన్నది తెలుస్తుంది. ఆర్యభట్ట గురించి చదవండి, భాస్కరాచార్యుడి గురించి చదవండి, చరకుడిని గురించి చదవండి, సుశ్రుతుడిని చదవతండి. ఫార్చునేట్గా ఏంటంటే మీకు ఈ చేతిలో ఒకటి ఉంది, ఇది స్మార్ట్ ఫోన్. సో దీన్ని ఇటువంటి వాటిలను చూసేదానికి వినియోగించండి. మీకు సమయం ఉన్నప్పుడంతా కూడా గొప్ప గొప్ప విషయాలు, భారతదేశంలోని గొప్ప విషయాల గురించి ఆలోచించండి. లేకుంటే ఇక్కడ కామెడీ సీను, ఇక్కడ ఈ ఎమ్మెల్యేలు మాట్లాడుకునేది, దాన్ని చూసి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ టు బి సీన్. అందుకని దీన్ని సెల్ ఫోన్ అని కూడా అంటారు. దీన్ని ఎలా వాడుకుంటారు, ఇది స్మార్ట్ ఫోనా సెల్ ఫోనా అన్న దానిలో దెర్ ఈజ్ ఎ డిస్టింక్షన్. స్మార్ట్ ఫోన్ అంటే మిమ్మల్ని స్మార్ట్గా తయారు చేసేది.
సెల్ ఫోన్ అంటే మిమ్మల్ని సెల్లోకి తీసుకువెళ్ళేది. మా పోలీస్ స్టేషన్లో సెల్ ఉంటాయి. ఆ సెల్లో తప్పు చేసేవాడిని లోపలికి వేస్తుంటాం, దాన్ని సెల్ అంటారు. కాబట్టి ఈ సెల్ పట్టుకొని మీరు తిరుగుతున్నారు. కాబట్టి యూ వాంట్ టు యూజ్ ఇట్ యాజ్ ఎ స్మార్ట్ ఫోన్ ఆర్ యూ వాంట్ టు యూజ్ ఇట్ యాజ్ ఎ సెల్ ఫోన్, ఆలోచించుకోండి. కాబట్టి దీన్ని స్మార్ట్ ఫోన్గా వాడుతూ మన స్మార్ట్నెస్ను పెంచుకోండి. ఐన్స్టీన్ భారతదేశం గురించి ఏమన్నాడో ఒక్కసారి చూడండి. లెక్కించడం అన్నది భారతదేశం నేర్పించకుంటే ప్రపంచం ఇంత ప్రగతిని సాధించలేకపోయేదేమో అని ఐన్స్టీన్ లాంటి వ్యక్తులు చేశారు. చాలామందికి డౌట్ ఉంది, ఐన్స్టీన్ బ్రెయిన్ చాలా గొప్పది అని. ఐన్స్టీన్ చనిపోయాక అతని బ్రెయిన్ని ప్రపంచ దేశాలు చిన్న చిన్న ముక్కలు తీసుకున్నాయి. పోస్ట్ మార్టం చేసి ప్రతి ఒక్క దేశానికి చిన్న చిన్న ముక్క ఇచ్చారు, ఎందుకంటే అంత డిమాండ్. ఆ కాలంలో ఒక అద్భుతమైన సైంటిస్ట్ ఎవరంటే ఐన్స్టీన్. అన్ని పరిశోధనల తర్వాత ఏం తేలిందంటే ఐన్స్టీన్ బ్రెయిన్ సర్వసాధారణ మనిషి బ్రెయిన్ కూడా ఒకటే. అందులో బ్రెయిన్లో ఏమి పెద్ద డిఫరెన్స్ లేదు. కానీ అతను ఏం చెయ్యాలనుకున్నాడో దాని మీద ఎప్పుడూ ధ్యాస పెట్టడం వల్ల ఆయన ఆ విధంగా ముందుకు వెళ్ళగలిగారు. కాబట్టి నేను ఐన్స్టీన్ అయింటే నేను ఆ విధంగా చేసుకునేవాడిని అని జస్టిఫికేషన్ కూడా మీకు లేదు ఇప్పుడు. ఎందుకంటే ఐన్స్టీన్స్ బ్రెయిన్ ఈజ్ సేమ్ యాజ్ మై బ్రెయిన్ అండ్ ఆల్సో యువర్ బ్రెయిన్. బట్ హౌ యు ఆర్ ట్రైనింగ్ యువర్ బ్రెయిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ బ్రెయిన్ను ఏ విధంగా మీరు ట్రైన్ చేసుకుంటున్నారు? కేవలం క్యాంపస్ ఇంటర్వ్యూస్ కోసమే ఈ బ్రెయిన్ని ట్రైన్ చేస్తున్నారా, లేకుంటే స్టీవ్ జాబ్స్ లాగా ఒక ఇన్నోవేషన్ కోసం ట్రై చేస్తున్నారా? మీరు ఏ సిగ్నల్ ఇస్తే బ్రెయిన్ ఆ సిగ్నల్ వింటుంది. కాబట్టి చేంజ్ యువర్ సిగ్నల్స్, ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. అందువల్ల సాధించింది ఏమిటో తెలిస్తే, మన పూర్వపరాలేంటో తెలిస్తే, అప్పుడు మనలో స్వాభిమానం పెరిగితే అది తిరిగి సాధించాలన్న ఒక కోరిక మీ ముందు ఒక టార్గెట్గా కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఆజాదీ కా అమృత్ మహోత్సవం యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే మనం ఏమి సాధించామో చెబుతూ, మన చరిత్రలో మన స్థానం ఏ విధంగా ఉంది మీకు తెలుపుతూ, మీలో స్వాభిమానాన్ని పెంచి మీరు భవిష్యత్తు భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలన్నది మీలో ఒక ఆలోచన మీలో వేయడానికి ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవం యొక్క ప్రధానమైన ఉద్దేశం అని మీరు గమనించాలి. కాబట్టి ఆ విధంగా మనం టెక్నాలజికల్గా అడ్వాన్స్గా వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఈ మధ్యలో వచ్చిన ఈ దండయాత్రలు, ఆ తర్వాత బ్రిటిష్ వల్ల భారతదేశం ఒక్కసారి కిందికి కుప్పకూలిపోయింది. ఆ తర్వాత స్వాతంత్రం తెచ్చుకున్నాం. మళ్ళా భారతదేశం ఏ విధంగా ప్రగతి సాధించిందని కూడా నేను మీకు చెబుతున్నా. అందువల్ల అప్పట్లో కూడా అడిగారు, మీకు అన్నం పెడుతున్నాం కదా, మిమ్మల్ని చూసుకుంటున్నాం కదా, మీకు స్వేచ్ఛ ఎందుకు అని అప్పట్లో కూడా అడిగారు. దానికి సమాధానం చెప్పడానికి సమయం పట్టింది మన వాళ్ళకి. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు అవే అంటున్నాయి, మేమన్నీ ఇస్తున్నాము, ఉచిత పథకాలు ఇస్తున్నాం, మీకు పరిపాలనలో మమ్మల్ని సాగనివ్వండి అని రాజకీయ ధోరణులు ఇవాళ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ మారాలంటే, ఈ ఆలోచన విధానాలు మారాలంటే మీరు ఆలోచించుకోవాలి. దేశానికి ఏది మంచిది, రాష్ట్రాలకు ఏవి మంచిది, మన ప్రగతికి ఏది మంచిది అని మీరందరూ కూడా ఆలోచించాల్సిన సమయం ఇది. ఎందుకంటే యు ఆర్ మిలీనియం జనరేషన్. మీరు ఆలోచించే శక్తి మీలో ఉంది. మనకు ఎటువంటి భారతదేశం కావాలి అన్నది ఆలోచించగలిగే స్థాయి మీలో ఉన్నందువల్ల మీరు స్వతంత్రంగా ఆలోచనలు సాధించగలగాలి. అదే ఆజాదీ కా అమృత్ మహోత్సవం యొక్క ప్రధానమైన ఉద్దేశం. అందువల్ల నిజంగా మనం ఈరోజు ఫ్రీగా ఉన్నామా అన్నది కూడా ఆలోచించుకోవాలి. మనకు నిజంగా స్వాతంత్రం ఉందా, స్వేచ్ఛ ఉందా అని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మనం యు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు అడుక్కోండి, ప్రశ్నించుకోండి. నేను స్వేచ్ఛగా ఉన్నానా? ఆర్థిక స్వేచ్ఛ మాత్రమే సరిపోతుంది అనుకుంటే ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనిన వారంతా కూడా మంచి మంచి సంపాదనలు ఉన్నవాళ్ళే. చాలామంది అడ్వకేట్స్గా పనిచేశారు, వాళ్ళందరికీ బ్రహ్మాండమైన ఆదాయం ఉండేది. కానీ వాళ్ళు ఏమన్నారంటే, ఆర్థిక స్వేచ్ఛ మాత్రమే సరిపోదు అని వాళ్ళు సరిపోతుంది అనుకొనుంటే ఎవరు ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళేవాళ్ళు. కానీ వాళ్ళు కోరుకున్నది ఏంటంటే, కేవలం ఆర్థిక స్వాలంబన మాత్రమే కాదు, మానసిక స్వాలంబన కూడా టెక్నాలజికలీ అండ్ సైంటిఫికలీ మేము భారతదేశానికి ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకుని స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. దానికి 75 సంవత్సరాలు మనం చేశాము. ఇంకో 20 సంవత్సరాలు దీన్ని కొనసాగించాలి. ఈ 75 సంవత్సరాలు చేసిన దాన్ని ఇంకో 25 సంవత్సరాలు కొనసాగాలి. మా గురువు గారు అబ్దుల్ కలాం గారు ఇండియా 2020 అనుకున్నారు. కానీ 2020 దాకా మనం సాధించిన ఫలితాలు మన దేశానికి
కొద్దిగా సరిపోయాయి, కానీ ఇంకా చాలా సాధించాల్సింది. కాబట్టి ఇంకొక 20 సంవత్సరాలు మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి లెటస్ కీప్ ది టార్గెట్ యాజ్ 2040. 2040 అన్నది భారతదేశ చరిత్రలో చాలా ప్రధానమైన సంవత్సరం కాబోతుంది. కాబట్టి ఇంకొక 20 సంవత్సరాలు మనమందరం కలిసి పనిచేద్దాం, మన అందరి ఆలోచనలు మార్చుకుందాం, దేశాన్ని అద్భుతంగా తీసుకువెళదాం. భారతదేశానికి ఈ అమృతం ఏదైతే ఉందో ఈ అమృతాన్ని భారతదేశానికి ఇచ్చి ఇది శాశ్వతంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి మన దగ్గర 20 సంవత్సరాలు మాత్రమే టైం ఉంది. కాబట్టి ఆ విధంగా మీరందరూ ఆలోచించాలి. ఎందుకంటే దిస్ ఇస్ అ చర్నింగ్ ప్రాసెస్. ఇదంతా మనసును చిలకడం. మనం ఎలాగైతే మజ్జిగను చిలుకుతామో ఆ విధంగా మన హృదయాలను ఒకసారి యు హావ్ టు చర్న్. ఎందుకంటే ఎప్పుడైతే చర్నింగ్ చేస్తామో అందులోంచి ఐడియాస్ వస్తాయి. క్షీరసాగర మథనం చేసినప్పుడు అందులోంచి పుట్టింది అమృతం. అందువల్ల ఇప్పుడు మనమందరం కూర్చొని మనం కూడా మథనం చేయాలి. మళ్ళా ఒక కొత్త సీరియల్ ప్రారంభమవుతుంది మీ సమయాలను వృధా చేయడానికి. మళ్ళా ఒక 15 మంది ఒక ఇంట్లో కూర్చోబోతున్నారు. మీ రోజు మీ 2 గంటల సమయాన్ని వేస్ట్ చేయడానికి బిజినెస్ పీపుల్ రెడీగా ఉన్నారు. మనం రెడీగా ఉన్నాం దాన్ని చూడడానికి. కాబట్టి నా రిక్వెస్ట్ అంటే మీ అందరికీ ఆ సమయంలో మీరు ఒక 15 మంది కూర్చొని దేశం గురించి ఆలోచించండి. ఈ 15 మంది మథనం చేసుకోండి. ఆ ఎవరో తీసే బిగ్ బాసులు చూడకుండా మీరు బిగ్ బాసులు అవ్వండి. అప్పుడే దేశానికి బ్రహ్మాండమైన విజయం మీరు తీసుకురాగలరన్నది మా అందరి కోరిక. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం. దే ఆర్ డూయింగ్ బిజినెస్ విత్ యువర్ లైఫ్స్. మీతో బిజినెస్ చేస్తున్నారు, అది ఆలోచించండి మీరు. దానికని మీకు అభిమానించే హీరోల్ని అందులో పెడతారు. ఎక్కడో మాట్లాడుతుంటారంట వాళ్ళు వెనకాల నుంచి మాట్లాడి మిమ్మల్ని అందరినీ ముందు కూర్చోబెట్టేటట్టు చేస్తున్నారు. ఏం చేస్తారండి ఆ సీరియల్లో? ఒక్కసారి చూశాను నేను. ఎవరో అంటే ఎలా చూస్తారో అర్థం కాలేదు ఇన్ని సంవత్సరాలు. కానీ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. వెరీ అన్ఫార్చునేట్ పార్ట్ ఆఫ్ ఇట్. కాబట్టి ఆలోచించుకోండి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ రోజున మనం నిర్ణయించుకోండి, ఇటువంటి చెత్త విషయాలు మేము చూడమని. నేను దేశం గురించి ఆలోచిస్తాను. నేను ఆ సమయంలో అల్లూరి సీతారామరాజు గారు ఏం చేశారో చూస్తాను. ఆ 2 గంటల సమయంలో సుభాష్ చంద్రబోస్ ఏం చేశారో చూస్తాను. మహాత్మా గాంధీ గారు ఏ విధంగా ఉప్పు సత్యాగ్రహాన్ని, క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడిపారన్నది నేను చూస్తాను. అటువంటి 2 గంటలు మీరు గనక వినియోగించగలిగితే చూడండి, మీలో యూ బికమ్ సుపీరియర్. మన పట్ల మనకు గర్వం కలుగుతుంది. మన ఆలయాలు ఏ విధంగా ఉండేవి, మన కట్టడాలు ఏ విధంగా ఉండేవి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నప్పుడు బ్రహ్మాండమైన విజయాలు మనం తీసుకురాగలం. అందువల్ల మన చరిత్ర బ్రహ్మాండమైన చరిత్ర అని చెప్పడానికి ఈరోజు నేను వచ్చాను. అవర్స్ ఈజ్ నాట్ ఎ డిఫీటెడ్ హిస్టరీ, అవర్స్ ఈజ్ ఎ విక్టోరియస్ హిస్టరీ అని మీరు తెలుసుకోండి. ఎప్పుడు కూడా మనదెప్పుడు కూడా ఓడిపోయిన చరిత్ర కాదు, మనం గెలిచిన చరిత్ర అని మనల్ని చెప్పుకోగలిగితే, ప్రతిరోజు చెప్పుకోగలిగితే బ్రహ్మాండమైన విజయాలను మనం తీసుకురాగలము అన్నది చేసుకోవాలి. ఎందుకంటే లెనిన్ గారు రష్యాలో లాంగ్ మార్చ్ అన్నది తీశారు. లెనిన్ తెలుసు కదా, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్. రష్యాలో లాంగ్ మార్చ్ తీశాడు. ఆ లాంగ్ మార్చ్ సమయంలో ఆయనతో పాటు వచ్చిన వ్యక్తులు చాలామంది నీరసపడిపోయారు. కానీ వాళ్లలో పునరుత్తేజం తీసుకురావడానికి ఆయన ఆ దేశం యొక్క పూర్వీకులు సాధించిన విజయాలు చెప్పి వాళ్ళందరినీ ప్రోత్సహించి ఆ లాంగ్ మార్చ్ ముందుకు వెళ్ళే విధంగా చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో మనం చేస్తున్నది అది. మన పూర్వీకులు ఏం సాధించారు, భారతదేశం ఏ విధంగా ఉంది అని మీకందరికీ చెప్పి మనందరినీ ముందుకు తీసుకువెళ్ళాలన్నది మా అందరి సంకల్పన. కాబట్టి లెనిన్ ఏ విధంగా చేశారో ఆ విధంగా మీరు కూడా చేయగలగాలి అని మా అందరి కోరిక. ఆ తర్వాత లెట్ us అండర్స్టాండ్ అవర్ పొటెన్షియాలిటీ. మన శక్తిని మనం గుర్తించండి, మన కెపాసిటీని మనం గుర్తించండి. అవి ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడు మనం బ్రహ్మాండంగా విజయాలు సాధించగలం. అందువల్ల భారతదేశం శాంతిగా ఉంటే ప్రపంచం శాంతిగా ఉంటుంది, అది గుర్తించాలి. ఇఫ్ ఇండియా ఈజ్ పీస్ఫుల్ దెన్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు బి పీస్ఫుల్. మనం భారతదేశం ఏం చేసిందో కూడా మీకు ఒకసారి చెప్తాను. టిబెట్ దేశం గురించి విన్నారు కదా. చైనా టిబెట్ మీద ఆక్రమణ చేస్తే అక్కడ నుంచి దలై లామా మిగతా వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చింది భారతదేశం. అదేవిధంగా పర్షియా దేశంలో ఒకసారి చరిత్ర చదవండి. పర్షియా దేశంలో జరిగిన గొడవల వల్ల అక్కడి నుంచి చాలామంది వస్తే మన గుజరాత్ రాష్ట్రంలో వాళ్లకు శరణం ఇచ్చారు. మనం
ఇది భారతదేశం. భారతదేశం ఎప్పుడూ కూడా ఒకరిని ఆక్రమించుకోవాలనుకోదు. మీరు వెళ్ళి చెప్పండి గట్టిగా, రేపు అమెరికాకు వెళ్ళినప్పుడు వాట్ ఈజ్ ఇండియా అంటే దిస్ ఈజ్ ఇండియా. మేము ఎవరిని ఆక్రమించుకోలేదు. మిగతా వాళ్ళు వస్తే వాళ్ళందరినీ స్వీకరించాం. ఇది మా మనస్తత్వం అని మీరు గర్వంగా చెప్పిన రోజున భారతదేశం యొక్క ఖ్యాతి నలుమూలలా ప్రసారం అవుతుందన్నమాట. కానీ మనం అక్కడికి వెళ్ళగానే మనం ఏదో తప్పు చేసేసాం, మనం ఏదో ఇన్ఫీరియర్స్ లాగా మనం ఫీల్ అవుతుండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా భారతదేశం గురించి చులకనగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. దానికి తావు ఇవ్వకండి ఎప్పటికీ. నెవర్ గివ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ సంబడి టు కామెంట్ అబౌట్ మై నేషన్. ఆ విధమైన భావనలు మనలో ఉండాలి. భారతదేశం ఏంటి అంటే 3 రోజులు మీరు వాళ్ళకు క్లాస్ పీకండి. భారతదేశం ఏంటో ఇది చెప్పండి. ఏ విధమైన భారతదేశం నుంచి నేను వచ్చాను అని గర్వంగా చెప్పండి. స్వామి వివేకానంద 11 సెప్టెంబర్ 1893 సంవత్సరంలో ఇటువంటి సభలో నిలబడి మాట్లాడితే అక్కడ ఉన్నవాళ్ళు 2 నిమిషాలు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు ఆ మనిషి కోసం. ఆయన ఏం చేశాడు? భారతదేశం గొప్పదనం గురించి చెప్పాడు ఆ రోజు. కాబట్టి మీరు కూడా భారతదేశం గొప్పదనం గురించి తెలుసుకొని మీరు కూడా చెప్పగలిగితే అప్పుడు ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవం యొక్క సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నిజమైన సార్థకత వస్తుంది. కాబట్టి రీడ్ అబౌట్ దీస్ పీపుల్. గొప్ప గొప్ప వాళ్ళ గురించి చదవండి. వాళ్ళు ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకువచ్చారో అది వాళ్ళు గమనించండి. కరోనా సమయంలో ఏం చేసింది భారతదేశం? మన దగ్గర వ్యాక్సిన్లు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ప్రపంచానికి ఇచ్చాం మనం వ్యాక్సిన్. బ్రెజిల్ ప్రధానమంత్రి భారతదేశ ప్రధానమంత్రికి లెటర్ రాశాడు. లక్ష్మణుడు మూర్ఛపోయాడు, మీరు సంజీవిని పంపించండి అని ఆయన మనల్ని అడిగాడు. ఇది భారతదేశం, ఇది భారతదేశం. ఆ విధంగా మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. అటువంటి భారతదేశం నుంచి ఉన్నారు. అందుకనే అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశం అంటే ఏంటన్నది బ్రహ్మాండమైన శ్లోకం రాశారు ఆయన. ఒక బ్రహ్మాండమైన పద్యం రాశారు ఆయన. అది ఒకసారి విందాం మనం. భారత్ ఏక్ జమీన్ కా టుకడా నహీ హై. భారతదేశం అన్నది ఒక భూభాగం కాదు. ఏక్ జీతా జాగ్తా రాష్ట్ర పురుష్ హై. హిమాలయ మస్తక్ హై, कश्मीर किरीट है. पंजाब और बंगाल 2 विशाल कंधे हैं. पूर्वी और पश्चिम घाटे 2 विशाल जंघाए हैं. कन्याकुमारी इसके चरण है, सागर इसकी पग सखरात है. यह चंदन की भूमि है, अभिनंदन की भूमि है. ये तर्पण की भूमि है, ये अर्पण की भूमि है. इसका कंकड़ कंकड़ में शंकर है, इसका बिंदु बिंदु में गंगा जल है. हम जिएंगे इसके लिए, हम मरेंगे इसके लिए అని అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశం గురించి మాట్లాడారు. చూడండి, ఇది భారతదేశం. ఆయన దానికి ముందు వెళ్ళి ఏమన్నాడంటే, నేను చనిపోయిన తరువాత నా అస్థికలు గంగా జలంలో వేస్తే ఆ గంగా జలానికి నా అస్థికల దగ్గర మీరు చెవులు పెట్టి వింటే ఆ అస్థికలు కూడా మాట్లాడతాయి, భారత్ మాతాకి జై అని అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశం గురించి చెప్పారు. అటువంటి స్పిరిట్ ఉండాలి మనలో. అటువంటి భారతదేశంలో పుట్టామన్న గర్వం మనలో ఉండాలి. ఆ భారతదేశాన్ని ఇంకా గొప్పగా తయారు చేస్తానని మనం అనుకోవాలి. కాబట్టి అది మనం ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా మనం అందరం కూడా ఛత్రపతి శివాజీ మహారాజు గురించి చదవండి. గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు భారతదేశంలో. తాండ్ర పాపారాయుడు ఉన్నాడు, అల్లూరి సీతారామరాజు ఉన్నారు. వీరందరూ కూడా గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ గురించి తెలుసుకోండి. ఆటోమేటిక్గా మనలో దేశం పట్ల అభిమానం పెరుగుతుంది. కాబట్టి ఇంకొక పాట చూద్దాం, ఈ మహానుభావుల గురించి ఏంటో అని. సో 1 more సాంగ్, ఆ తర్వాత 10 నిమిషాల్లో మనం క్లోజ్. కనీసం 2 సార్లు ఈ పాట వింటాను నేను. ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడున్నా కానీ ఒక చైతన్యం వస్తుంది మనిషిలో. భారతదేశం కోసం ఏ విధంగా వాళ్ళ ప్రాణాలను అర్పించారని చేస్తే నేనేం చేయాలి భారతదేశం గురించి అని మన ఆలోచనలు మొదలవుతాయి. కాబట్టి ఇవన్నీ ఎందుకు చూపించానంటే, మనం ఏ విధంగా మన ఆలోచనలు ఉండాలి, ఏ విధంగా సమస్యలు తీర్చాలి, గ్రామాలలో ఉన్న సమస్యలు ఏ విధంగా తీర్చాలి, రైతాంగ సమస్యలు ఏ విధంగా మనం తీర్చాలి, వాళ్ళ కోసం ఏదైనా ఒక చిన్న ఇన్నోవేషన్ మనం చేయగలమా, ఏదైనా కొత్త విషయాన్ని ఆలోచించగలమా? ఆలోచించండి, కొత్తగా ఆలోచించండి. అదే మీ మిలీనియం జనరేషన్ చేయగలిగింది. గ్రామాలకు వెళ్ళండి, రైతుల్ని కలవండి, భూమిని తాకండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోండి, ఆ సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వండి. మనం భారతమాతకి జై అంటాం, భారత్ మాతాకి జై అంటాం. భారతమాత అంటే ఎవరు?
దాన్ని మనం వందే మాతర గీతంలో మనం పాడుకున్నాం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం మాతరం వందే మాతరం. సుజలాం, సుఫలాం, మలయజ శీతలాం, ఈ మూడిటిని గనక మీ జనరేషన్ తీసుకురాగలిగితే అదే భారత్ మాతాకి జై. కాబట్టి సుజలాం, ఉన్న నీటిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలన్న దాని గురించి ఆలోచించండి. కొత్త కొత్త ఆలోచనలు చేయండి. వాషింగ్ కోసం ఎంత నీళ్లను మనం వ్యర్థం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. మనం వాష్ చేయకుండా అవసరం లేని చొక్కాలను తయారు చేయగలమా ఆలోచించండి. ఎందుకు ఉతకాలి? ఉతకకుండా మనం ఏదైనా కొత్త దీన్ని కనిపెట్టగలమా ఆలోచించండి. సుఫలాం, మన పళ్ళను ఏ విధంగా మీరు పండ్లగా మార్చగలరు. ఇప్పుడు చూస్తే మీరు మార్కెట్లో వెళ్ళి చూస్తే ఎంత దారుణంగా ఉందంటే, అరటి గెలను ఆ విధంగా ముంచేస్తారు యాసిడ్లో, బయటికి తీయగానే పచ్చి అరటి పండుగ మారిపోతుంది. అదే మనం తింటున్నాం. దానివల్ల మన ఆరోగ్యాలు బాగలేదు. మీరు ఆలోచించండి, ఏ విధంగా నేను ఈ ఫ్రూట్స్ని ఏ విధంగా నేను బాగా చేయగలను. సుజలాం సుఫలాం మలయజ శీతలాం. ఇందాక ఒక అబ్బాయి వచ్చి ఏసీ కావాలంటున్నాడో వద్దంటున్నాడో నాకు తెలియదు, కానీ ఏసీ లేకుండా బతకలేకపోతున్నాం. మన ప్రాచీన కాలంలో రాజులు వీళ్ళంతా కూడా ఏసీలు లేకుండా ఎలా బతికారు? ఒక్కసారి వెళ్ళి ఆ కోటలను చూడండి, అందులో ఏ విధమైన టెక్నాలజీ ఉపయోగించారో చూడండి. రాజస్థాన్లో ఒక యూనివర్సిటీలో అక్కడ ఉన్న విద్యార్థులంతా కలిసి భూమి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న చల్ల గాలిని తీసుకొచ్చి మొత్తం యూనివర్సిటీని ఎయిర్ కండిషన్డ్గా చేశారు. ఇది ఆలోచించండి మీరు. విజ్ఞాన్ యూనివర్సిటీ మొత్తాన్ని మేము ఎయిర్ కూల్ చేస్తామని టేకప్ ఎ ప్రాజెక్ట్. ఎంత ఎనర్జీని మనం సేవ్ చేయవచ్చు, ఎంత పొల్యూషన్ని మనం సేవ్ చేయవచ్చు. ఇటువంటి ఆలోచనలు మీరు చేస్తే అప్పుడు భారతదేశం ముందుకు వెళ్ళగలదు. భారతదేశంలో కట్టడాల గురించి మాట్లాడుకున్నాం. భారతదేశ స్వాతంత్రం కోసం అసువులు బాసిన వాళ్ళ గురించి తెలుసుకున్నాం. 75 సంవత్సరాల్లో భారతదేశం ఏ విధంగా ప్రగతి సాధించిందని చూసుకున్నాం. ఈ వచ్చే సంవత్సరాలు నేనేం చేయాలి అని మీరంతా నిర్ణయించుకున్న రోజున ఈ స్వాతంత్రానికి ఖచ్చితంగా ఇది అమృతమవుతుంది. దిస్ విల్ బి పర్మనెంట్. అమృతం ఎందుకంటున్నామంటే అమృతం తాగిన వాళ్ళు ఎప్పటికీ చావు ఉండదు వాళ్ళకి. కాబట్టి ఆ విధంగా భారతదేశం కూడా అమృతం తాగిన భారతదేశాన్ని చేయాలంటే నేనేం చేయాలి అని మీరు నిర్ణయించుకున్న రోజున ప్రతి ఒక్కరు కూడా జై హింద్ అనే విధంగా మనం ముందుకు వెళ్ళగలగాలి. భారత్ మాతాకి జై అంటే నేనేం చేయాలి, తర్వాత జై హింద్ అంటాం. దానికోసం అంటే హింద్ కోసం జై అని కొట్టించగలగాలి ప్రపంచాన్నంతా కూడా. దానికోసం నేనేం చేయగలను అని ఒక్క ఇన్నోవేషన్ చేయండి చాలు. ఒక్క ఇన్నోవేషన్, మీరందరూ కలిసి ఒక ఇన్నోవేషన్ తీసుకురాగలిగితే భారతదేశం మారిపోతుంది. ఇన్నోవేషన్లు ఎక్కడో జరుగుతున్నాయి, మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం. అందుకనే ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేసేయండి. మనం కేవలం ఉద్యోగాలు చేసుకోవడానికే మనం ఉన్నాము అని చెప్పేసి మనం ఇన్నోవేషన్కు పనికిరాము అన్న బ్రిటిష్ వాళ్ళు మన బుర్రల్లో వేసిన ఐడియాలను బయటికి తీసేయండి. దాని నుంచి స్వేచ్ఛ పొందాలి. ఫిజికల్గా స్వేచ్ఛ పొందాం, స్వాతంత్రం పొందాం, కానీ ఆ మెంటల్ స్వేచ్ఛ ఇంకా మనకు రాలేదు. కాబట్టి దాన్ని సాధించడం కోసం ఈరోజు భారతదేశం గురించి మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. భారతదేశం ఏం చేయాలో మనం అనుకున్నాం. నేనేం చేయాలి భారతదేశం గురించి మీరు యూ చాక్అవుట్ ఎ ప్లాన్. మీరు ఎందుకంటే ఇప్పుడే ఫస్ట్ ఇయర్, ఇప్పుడే ఎంటర్ అయ్యారు, మీకు యూ హ్యావ్ యాంపుల్ టైం. ఎగ్జామినేషన్స్ పాస్ అవ్వడం అన్నది మీ లక్ష్యం కాకూడదు. గెయిన్ నాలెడ్జ్, డూ సమ్ ఇన్నోవేషన్. అది కనుక మీరు ఆలోచించుకున్నారంటే క్యాంపస్ జాబ్స్ షుడ్ నాట్ బి యువర్ క్రైటీరియా. నా కోసం అందరూ రావాలి అన్నది మీరు ఆలోచించుకోండి. మనం వెళ్ళడం కాదు, వాళ్ళు మనల్ని డిమాండ్ చేయాలి. ఆ స్థాయిలో కనుక మనం ఆలోచించుకోగలిగితే అప్పుడు ఏమవుతుందంటే అది నిజమైన భారతదేశంగా మనం మార్చగలం. సో మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఈస్, భారతదేశానికి జై హింద్, విక్టరీ, విజయాన్ని సాధించగలగాలి. భారతదేశాన్ని సూపర్ పవర్గా చేయాలి. వాట్ ఈజ్ సూపర్ పవర్? సూపర్ పవర్ ఎక్కడుంది మనలో? వేర్ ఈజ్ యువర్ సూపర్ పవర్? బ్రెయిన్ ఈజ్ ది సూపర్ పవర్. ఈ బ్రెయిన్ని గనక మీరు చక్కగా వినియోగించుకోగలిగితే మీరు సూపర్ హ్యూమన్ బీయింగ్స్ అవుతారు, భారతదేశం సూపర్ పవర్ అవుతుంది. కాబట్టి ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా నేను నా బ్రెయిన్ అనే సూపర్ పవర్ని నేను ఖచ్చితంగా దేనికోసం ఉపయోగించాలో దానికోసం వినియోగించుకొని మా భారతదేశాన్ని సూపర్ పవర్గా మారుస్తాను అన్నది ఈ 15 ఆగస్టున మిలీనియం జనరేషన్ మీరంతా కలిసి తీసుకోవాల్సిన ఒక ప్రతిజ్ఞ.
రాబోయే 20 సంవత్సరాలలో భారతదేశం మొత్తం ఒక సూపర్ పవర్ దిశగా, ఒక డెవలప్డ్ నేషన్గా ఆ విధంగా మేము మార్చుకోగలమన్నది మీరందరూ కలిసి నిర్ణయించుకుంటే, మనం అందరం కలిసి నిర్ణయించుకుంటే అప్పుడు భారతదేశం బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలదు. కాబట్టి ఈ ఒక 45 నిమిషాల్లో ఆల్మోస్ట్ ఐ థింక్ 1 అవర్, మోర్ దెన్ 1 అవర్ మీకు భారతదేశ చరిత్ర, భారతదేశం జరిగిన దండయాత్రలు, వారు ఏ విధంగా మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన కట్టడాల మీద ఏ విధంగా వాళ్ళు చేశారు, ఆ తరువాత వచ్చిన బ్రిటిష్ మనం ఇంటలెక్చువల్ని ఇంటలెక్ట్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేశారు, ఆ తరువాత భారతదేశానికి స్వాతంత్రం ఏ విధంగా తీసుకొచ్చారు, స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలనుకున్న వాళ్ళు, ఆ తర్వాత 75 సంవత్సరాల్లో ఏ విజయాలు మనం సాధించాం, రాబోయే కాలంలో ఏ విధంగా నేను మలుచుకుని నేను భారతదేశ స్వాతంత్రాన్ని, ఈ 75 సంవత్సరాన్ని నిజంగా ఈ అమృత మహోత్సవ సందర్భంగా దీన్ని అమృతంగా తయారు చేస్తానని నిర్ణయించుకున్న దానికి ఈరోజు మనం ఏం చేయాలన్న విషయాలు మీకు తెలియజేయడం జరిగింది. సో మార్పు వస్తుందనుకుంటాం. ఒక మంచి సినిమా చూస్తుంటే చాలామంది సీట్లు లాగేస్తుంటారు, నేను కూడా చేసేసేయాలి ఏదైనా అని. సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే. కాబట్టి ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. ఈరోజు మనం చర్చించిన విషయాలు మీరందరూ ఒకసారి కూర్చోండి, చిన్న చిన్న గ్రూప్స్తో అక్కడక్కడ చూస్తుంటాను నేను క్యాంపస్లో. కూర్చొని మాట్లాడండి. బికాస్ మంచి విషయాలు ఎప్పుడూ కూడా ఆలయాల్లో చేయాలి, మనం దేవాలయాల్లో చేయాలి, అప్పుడు అది నెరవేరుతాయి. కాబట్టి విజ్ఞాన్ అనే ఆలయంలో మీరు కూడా కూర్చొని ఆలోచించి దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలన్న ఒక నిర్ణయం మీరంతా తీసుకుంటారని చెప్పేసి ఒక స్వార్థపరుడైన నేను ఈరోజు మీ దగ్గరికి వచ్చి మీ అందరికీ చేస్తున్న విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ జై అంటే సుజలాం సుఫలాం మలయజ శీతలాం, ఈ 4 విషయాల మీద మీరు కొత్త విషయాలను పరిశోధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.